అక్కడ మంచి విజయం సాధించింది. అండ్ యాహ్! మా అందరికీ యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరొచ్చింది. స్పెషల్‌గా ఆడియన్స్‌కొచ్చేసి నా నా క్యారెక్టర్ పేరు ప్రభు. ఆ ప్రభు అనే క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది. సో, అది యాహ్! ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది నా క్యారెక్టర్‌కి. సేమ్ అదే తెలుగులో కూడా రావాలని మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమిళ్లో నా ఓన్ వాయిస్ అండి. నేనే డబ్బింగ్ చెప్పాను. తెలుగు కూడా నా ఓన్ వాయిస్ డబ్బింగ్ చెప్పానండి. శ్రీరాఘవ రచనలో నేను ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రతి మూమెంట్ని డెవలప్ చేసింది శ్రీరాఘవ గారు. అలాగే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయించాలని కూడా ఆయనే అంత పెద్ద సపోర్ట్ ఇచ్చి ఈ సినిమా నాకు చేయించి పెట్టారు ఆయన. సినిమా చేయడమే కాకుండా మా అబ్బాయిని హీరోగా పెట్టి అతనికి ఒక లైఫ్ కావాలని చేశారు. ప్రతి మూమెంట్ని పిల్లాడి లైఫ్ చూసుకోవాలి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. ప్రతి చిన్న విషయాన్ని కూడా 1-4 సార్లు వేరే చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఆయన ఓన్గా చేసుకునే సినిమాలు కూడా అంత కష్టపడి ఉంటారేమో. ఈ సినిమాకి మాత్రం మామూలు కష్టపడేదారు, హెవీగా కష్టపడ్డారు. అట్ ఎ టైం ఎంటైర్ మా యూనిట్ ఇండస్ట్రీలో ఎవరు చేస్తుంటారేమో అందరినీ న్యూ ఇంట్రడక్షన్. మా ఫిల్మ్లోనే వామిక ఇంట్రడక్షన్ అయింది, హీరో ఇంట్రడక్షన్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన చాలా టెస్టులు పెట్టారు. శ్రీరాఘవ గారి దగ్గర వర్క్ చేయాలంటేనే అదొక పెద్ద పెంచరండి. ఎవరి వల్ల కాదు అసలు. ఆయన చెప్పే క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ కూడా చెప్పలేము. మనం చెప్పామంటే దాని రీజన్ చెప్తారు ఆయన. అలాంటి వ్యక్తి పనిచేయడం అనేది నాకు చాలా గ్రేట్. ఆయన నా ఫ్రెండ్. ఎంతోమంది స్నేహితులు ఉండొచ్చు, కానీ స్నేహితులకు ఏదో సాయం చేస్తాం చూస్తాం, కానీ మాకు లైఫ్ ఇచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తిని గురించి చెప్పాలంటే ఒక రోజులో సరిపోదండి, చాలా కాలం పడుతుంది మనకు. అంత ఉంటుంది మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ. 15 years ఆయనతో జర్నీ చేశాను. ఏ రోజు కూడా మేము ఒక్కరోజు కూడా విడిపోయి దూరంగా ఉన్నదే లేదు. ప్రతి విషయం మీ ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఎంటైర్ యూనిట్లోనే కోలాకంటూ ఒక ప్లేస్ ఉండేది. కోలా భాస్కర్ ఎప్పుడు చూసినా కోలా ఎవరు షూటింగ్కి వెళ్ళినా కానీ కోలా రాలేదేంటని. అలాంటి వ్యక్తి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక టెక్నీషియన్, ఆయన దగ్గర ఉండే టెక్నీషియను ఎలా ఉండాలని కూడా డిజైన్ చేసింది ఆయనే. నా ఎడిటర్ పెద్ద కారులో రావాలి, ఆయనే కారు కొనిపెట్టారండి. అవన్నీ నా లైఫ్లో మర్చిపోని ఇన్సిడెంట్స్. సెల్వరాఘవన్ గారితో, శ్రీరాఘవ గారితో. ఈయనకి అక్కడ సెల్వరాఘవన్ అని పెట్టారు, ఇక్కడ శ్రీరాఘవ అని ఏఎం రత్నం గారు నామకరణం చేశారు ఆయనకి. నాకు తెలిసి 2 పేర్లతో ఉన్న వ్యక్తి ఈయనేనేమో బహుశా. అంత కానీ అతని మనసు చాలా సూపర్ అండి. ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చండి. ఎవరికైనా ఒక సజెషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఏజ్కి మించిన వాళ్ళు కూడా సజెషన్ ఇస్తారు ఆయన. అంత ఏజ్ మెచ్యూరిటీ అయిన అనుభవం ఆయనకు ఉంది. ఆ అనుభవాన్ని పెట్టుకొని నేను ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మా అబ్బాయిని పెట్టుకొని ఏంటంటే నువ్వు తీసుకురా నేను చూస్తానన్నారు ఆయన. నేను కెమెరామెన్ రామ్జీ తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లో వదిలాము. ఆయన చూసి 2-3 సార్లు చూసి సరే పో చేద్దామన్నారు. ఆ చెప్పిన మాట ప్రకారం ఆయన సినిమా చేసి మాకు ఇచ్చారు. టెక్నీషియన్స్ వాళ్ళతో ర్యాపోర్ట్ కానీ అది తీసుకునే విధానం, అలాగే మీ అబ్బాయిని హీరోని ఆ టైంలో మీ ఇద్దరి మధ్య ఎవరిద్దరి మధ్య నాకు సెల్వరాఘవన్ గారి మధ్య అసలు దీని అప్రోచ్కి మెయిన్ కారణం ఆయన సార్. ఒక్కనొక టైంలో అయితే ఇతన్ని నేను వద్దన్నాను. హీరోగా మీ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరిద్దరు టెక్నీషియన్స్కి ఎలా డిస్కస్ చేస్తున్నారు, ఏం చేద్దాం? మా ఇద్దరిదా యాక్చువల్లీ చెప్పాలంటే రాఘవ గారిది నాది వేరే స్కూల్ అండి. అంటే నిశాసర వర్గం అంటారు, రాత్రి పగలు పని చేసుకోవడం అట్లా ఉంటాము. నేను ప్రొడ్యూసర్ అని మాత్రం ఆయన మాత్రం ఏం కాంప్రమైజ్ అవ్వరు. ఆయన క్యారెక్టర్ అంతే, ఆయనకి ఏం కావాలనో సెల్యూర్ మీద ఆయన రాసేవారు. మనం గెలవకపోతే మన లైఫ్ లేదు అన్నట్టు ఇప్పుడు తయారయ్యారు. ఒకప్పుడు అలా లేదండి. నేను చాలా సినిమాలు చేశాను, డైరెక్షన్ చేస్తున్నాం అంటే వెనకాల 4 వస్తారు, ఓన్ వస్తుంటే వెళ్ళిపోతున్నాం, అలా ఉండేవాడు. మాకు ఏదో సినిమా బతకాలి కదండి, ఫ్యామిలీ ఒక ఫీడింగ్ ఉండేది. అందుకోసం అన్ని సినిమాలు చేయాల్సి వచ్చేది. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్టివ్ ఫిలిమ్స్ అనేది ఒకటి పెట్టుకున్నాం. ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, ఒక సబ్జెక్ట్ విని ఈ సినిమా చేస్తే మనకు నేమ్ వస్తుంది, ఇట్లా చేయడం మొదలెట్టాం. అక్కడికి వెళ్ళి ఫ్లాప్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు అండి, మనసుకు సాటిస్ఫాక్షన్ ఉంది. కష్టపడ్డాం, ఇది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ న్యాయం చేసాం దీనికి అనేది.
అదంతా నేను నేర్చుకుంది మా గురువు గౌతమరాజు గారు. ఆయన గురించి చెప్పాలంటే నాకు తెలిసి ఆయన గిన్నిస్ బుక్ రికార్డ్ అనుకుంటాను. ఎవరు ఆయన పట్టించుకుంటున్నారో లేదో నాకు తెలియదు. అట్లీస్ట్ మీ ప్రెస్ వాళ్ళన్నా ఆయన గురించి తెలుసుకొని ఆయన సినిమా లిస్ట్ తీసి గిన్నిస్ బుక్ రికమెండ్ చేయండి. ఆయనకి ఫుడ్ అవసరం లేదండి, డబ్బు వస్తుందో తెలియదండి, పని లేకపోతే ఉండలేరండి. మాకంతా అదృష్టం ఉంది, ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు, అలా ఇలా వచ్చాం, ప్రొడ్యూసర్ లెవెల్కి ఎదిగాం. ఆయన కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఇన్స్పిరేషన్ నాకు చాలా ఉంటుందండి. 30 years ముందు ఆయన ఒక్క మాట అన్నారు. 30 years ఉంటుంది, ఐ థింక్ 25 years బ్యాక్. ఇద్దరం ఆయన టేబుల్ ఉన్నారు, ముందు నేను కూర్చున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడతారు దేనికి. నేను అప్పుడు ఫీల్ అయ్యాను, ఒక రోజుకు 3 గంటలు నిద్రపోయేవారండి ఆయన. ఇప్పుడు కూడా అలాగే పని చేస్తున్నారు ఆయన. మాకు చిన్న ఏజ్ కదా, పెద్ద తెలిసేది. హార్డ్ వర్క్ చేసేవాడినండి. ఒక్క మాట అన్నారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎందుకు చేస్తారు? మన ఫుడ్ కోసం. అది దీనికి తక్కువ ఉండదు, నీకు వస్తుందో రాదో కంపల్సరీగా ఉంటుంది అనేవాడు. అది నా మనసులో ఇంకా కూడా ఉండిపోయింది. అలాగే పనిచేస్తున్నాం, నాకు ఏ లోపం లేకుండా జరుగుతున్నాం. ఫాదర్గా ఆయన రాఘవ గారు మీ అబ్బాయి నుంచి ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాను. ఆయన నాకు తెలిసి అతను ఒక టీచర్ అండి. ఎడిటర్ ఉండాలని లేదండి ఆయనకి. ఎవరు అప్రెంటిస్ ఇచ్చిన కూడా పెట్టుకుని ఎడిటింగ్ చేస్తాడు. ఆయన బేసిక్గా ఎడిటింగ్ నాలెడ్జ్ ఎక్కువ. కాదలగుండిన సినిమాని ఆయన ఎడిటింగ్ చేశారు. మొత్తం ఎఫ్సీ ప్లేస్లో చేశారు. ఎడిటింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నేను వెళ్ళి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను తప్ప నా ఎక్స్పీరియన్స్ ఆయనకి ఏం ఉపయోగపడలేదు. 7G రెయిన్బో కాలనీలో డీప్గా డిస్కషన్ చేసేవాళ్ళం. 7G బృందావన్ కాలనీలో ఇలా ఉంటే బాగుంటుంది ఏమోసారి, ఇలా ఉంటే బాగుంటుంది తీసుకున్నారు ఆయన. వెంటనే ఇది ఓకే అని తీశారు. కొంచెంసేపు ఆలోచించి ఓ నైట్ ఓకే మార్నింగ్ వచ్చి దాని మీద డిస్కషన్ చేసి కరెక్ట్గా చేసావు. ఆయనది వేరండి. అది ఒక వీడిని కృష్ణ ఆయన వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు నేను పక్కన ఉండేదండి. పక్కన ఉంటే ఏంటంటే రా మానిటర్ పక్కన కూర్చో చూడు అంటారు. అప్పుడు మనం ఒక డైరెక్టర్కు ఇచ్చే వాల్యూ ఉండకూడదు. నేను టెక్నీషియన్ ఉన్నప్పుడు ఆయన పక్కనే కూర్చొని ప్రతి షాట్ చూసేవాడిని. తప్పు ఉంటే సార్ ఇది షూట్ చేద్దామని. కానీ ఈ సినిమా నేను దగ్గరికే వెళ్ళలేదు. ఎడిటింగ్ చేశారు, నన్ను కూర్చోబెట్టి సినిమా అంతా చూపెట్టాడు ఆయన. ఏదైనా ఉంటే కరెక్షన్ చేసుకున్నారు, నేను కరెక్షన్ చేసి పంపించేవాడిని, చూసేవారు, అన్నీ చేశారు, ఓకే చేసి ఎడిటింగ్ చేస్తూనే తప్ప యాజ్ ఏ డైరెక్టర్గా ఆయనకి ఇచ్చే విలువ మేము ఎప్పుడు ఇస్తుంటాం. ఆయన మనసు పెట్టి నా కొడుకుతో సినిమా చేసి ఇచ్చాడు కాబట్టి జీవితకాలంలో మేము మర్చిపోకూడదు. మా కుటుంబం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాలి. నా సపోర్టు, నా బ్యాక్ బోన్. మా ఫ్రెండ్షిప్ తక్కువైనా కానీ సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఉన్నోడికి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉందో అంత ఫ్రెండ్షిప్ ఉన్న వ్యక్తి. అతని ఫ్రెండ్షిప్ నేను ఎప్పుడు మర్చిపోకూడదు. నా కోసం పనిచేసిన నా టెక్నీషియన్స్, నా ఎడిటర్ రుకేష్, కెమెరామెన్ శ్రీధర్, అమృత్, కళ్యాణ్ మాస్టర్ గురించి నేను ఒక మాట మీకు అందరికీ చెప్పాలండి. అతను చాలా సీనియర్ మోస్ట్ డ్యాన్స్ మాస్టర్. నేను వెళ్ళి అడిగాను, సార్ ఇలా మా అబ్బాయిని పెట్టుకుని సినిమా తీస్తున్నానంటే, నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో అంత హెల్పింగ్ నేచర్ ఉన్న మనిషి ఉండరేమన్నట్టు. నాకు నేను ఎక్కడ చూడలేదు కూడా. సరే కోరా వస్తాను చేసుకున్నాను అని చెప్పేసి రూపాయి అడ్వాన్స్ తీసుకోకుండా వచ్చి సినిమా సాంగ్ చేసి వెళ్ళారండి ఆయన. చాలినందుకు 24 hours అక్కడే ఉన్నారండి. గ్రేట్ థింగ్. నాకు అసలు సెలవురామ్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్న సాంగ్కి వచ్చి దాని ప్రజెంటేషన్ చేసేవారు. అంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి. నేను స్పెషల్గా ఆయన కళ్యాణ్ మాస్టర్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. అలాగే అమృత్ కానీ, గీతాంజలి కానీ, శ్రీరాఘవ వైఫ్, ఆవిడ మాకు మొత్తం ఒక యూనిట్ అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చేసుకొని అలా ఉన్నామండి. మాకు షూటింగ్ జరిగిన రోజులు అసలు జాలీగా వెళ్ళిపోయేది. ఒకే ఒక వ్యక్తి మాత్రం చాలా సీరియస్గా ఉండరు, ఆయన శ్రీరాఘవ గారు. ఏం చేస్తున్నాం అది ఆయనకునే నైజం, మనం ఏం చేయలేము. ఇట్స్ గ్రేట్ థింగ్. అందరికీ నమస్కారం. Our film Nannu Vadle Nive Poliville is releasing soon. Please go and watch it, support it. We are newcomers. We've worked really hard for the film, and it's a brilliant script by Sri Raghavan sir and directed by Gitanjali Silva Raghavan. And she's a woman, and it's Women's Day, so support women.
and please, whenever it releases, please go and watch it. My character name is Manoja in the film. She is a very strong woman, modern but traditional at heart, and she is a very sorted person. She knows what she wants in life, but as we all know that we all humans are a little complicated when it comes to love or when it comes to emotions. Nobody is perfect. So I think that's what's shown in the film, that love is not perfect, you know. Whom you love is not perfect. You just love the imperfect person, you know, perfectly. So the film is about love. We've made it with love, and please watch it with love. Wow, sir, क्या rhyme किया मैंने? What made me do this film was the script, the screenplay by Sri Raghavan sir, and it's just amazing. It's so realistic. I fell in love with the character as soon as I read the script, or people, the assistant directors, the director, when they told me about the character. So complicated, and it's always good to play complicated characters on screen, you know. And I'm so glad that it's releasing in Telugu, because my first Telugu film was Bhale Manchi Roju, and that film had a lot of characters, you know. I think I'm more excited about this film because this film is about only two characters, and you know, I'll have more chance to show my talent in this film. And yeah, I think people should appreciate my work in this film. I hope they like it. So yeah. So tell me about the production house and Uh, producer. I'm really happy and really blessed that I have worked with good people till now, and I hope that I work with good people in future as well. Kola sir is one of them. He's a great person, great producer. He has tolerated all my nakras. being the being a newcomer, he's been really patient with me, really nice to me, and he's a very nice person, very decent, and I think he was always there on the sets every day. Like, he's not one of those producers who would just, you know, spend the money and just stay at home or do some other work. Like, he was wholeheartedly there in during the shoot. Every second he was there to ensure that everything is going right. And hats off to him for tolerating us because any problem directly I used to tell Kola sir, and he's been really patient with all of us. So yeah. What about your co-star? Co-star Balakrishna. He's good. The best thing was that he's my age, like around my age. So we were like friends. Even few of the assistant directors in our film, we belong to the same age group. So we were like this little group of people who were the only people in the crew who could, you know, joke around or talk to each other and just make fun. So it was fun working with him. Yeah, it was good. It was a good co-star. Tell me about the director. Director, yeah, it's Women's Day, and I'm so happy that our film, you know, we are promoting the film today. And this film, which is directed by a female director, and I was personally very, very comfortable working with her because she's a woman, and I have some few bold scenes in the film, and it was just so easy for me to do it because, you know, there is this another woman standing in front of you who can explain you the scenes and with whom you can talk to and tell her that I'm not comfortable doing this, or can we do something else, or do you think I should do this? So I think it was really comfortable talking to her, and she's amazing. She's like really cool, and now I'm actually excited to work with more female directors.
ప్రేమిస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత హరాస్మెంట్ అనుకోలేదురా. That's it. Let's take a break. అందమైన అమ్మాయిని చూస్తే కాదురా, చూడకపోతే తప్పు.